అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ కదండీ! అది శుక్రవారంతోనే స్టార్ట్ అయింది. మీ అందరికీ మొదటి శుక్రవారం శుభాకాంక్షలండి. నేనైతే పూజ గదిని ఇంత సింపుల్‌గానే చేసుకుంటానండి. హడావిడిగా ఎక్కడ పడితే చిక్కు అయితే పెట్టుకోనండి. నేను సింపుల్‌గానే పెట్టుకుంటానండి. అలా అయితే నచ్చుతుంది. మిగతా నాకు పూజల సమయంలో, పండగ టైంలో అట్లయితే మాత్రము ఉన్నయన్నీ అయితే తీసేసుకొని నాకు నచ్చినట్టు డెకరేట్ చేసుకుంటానండి. నిత్య పూజా విధానం మాత్రము ఈ సింపుల్‌గా ఇలాగే పెట్టుకొని పూజ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే లేచిన తర్వాత నేను పూజ చేశాను, ఇవన్నీ చేశాను అయితే చెప్పనండి. ఫస్ట్ మా బాబు కాలేజ్కి వెళ్తాడు. 7:30 కల్లా వాడికి బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. వాడినైతే పంపించేశాను. పంపించిన తర్వాత శుభ్రంగా ఒక కప్పు కాఫీ అయితే తాగాను. తాగిన తర్వాతనే నేను స్టార్ట్ చేశానండి. ఇల్లంతా చిమ్ముకున్నాను. ఇంట్లో ఫస్ట్ మాపేసుకున్నాను. ఆ తర్వాత బయటకు వచ్చి ద్వారం శుభ్రంగా కడుక్కొని పసుపు అయితే పెట్టుకోవాలని చెప్పి తులసమ్మను కూడా శుభ్రంగా కడుక్కొని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే పల్చగా పసుపు కలిపి పెట్టుకుంటానండి. ఎందుకంటే కొంచెం తిక్కిగా ముద్దలాగా కలపడం వల్ల అదేమవుతుందంటే అది మళ్ళీ మ్యాటి పైకి వస్తుంది, మన కాళ్ళకి అంటుతుంది, కాలు పైన సోఫాల పైకి వెళ్తాయి. నాకు అట్లా నచ్చదండి అసలు. ఫ్లోర్ పైకి కూడా వచ్చేస్తుంది. అలాగే పల్చగా నీళ్ళల్లో కొంచెం అయితే కలుపుతానండి అంతే. ఇంకా ద్వారానికి పెట్టుకున్నాను, తులసి కుండీకి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత వాటికైతే బొట్లు పెట్టుకోవాలని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను పూజ గది చూశారు కదా, నాది ఇంత సింపుల్గా ఉందేంటి అనుకోవద్దండి. నాకు హడావిడిగా చిక్కుగా ఎలా అంటే అలాగా మొత్తం అంతా ఒత్తుగా పెట్టుకుంటే నాకు నచ్చదండి. అంతే, నాకు కావాల్సిన సామాగ్రి ఏముండాలి, దీపానికి, ప్రసాదానికి, ఉద్ధరణ ఇవే పెట్టుకుంటానండి సింపుల్గా. పూజ కూడా సింపుల్గా చేసుకుంటానండి నేను. నాకు అంత టైం కూడా ఉండదు. ఇది వరకులో అంత టైం కూడా ఉండట్లేదండి ఇప్పుడు. ఇంత చేసుకున్నానంటే, అది కూడా ఇలా చేసుకున్నానంటే కొంచెం హ్యాపీయేనండి. ఇంత కూడా కుదురుతుందని నేను అనుకోలేదండి అసలు. ఇంకా బొట్లు అయితే ఇలా పెట్టుకున్నాను. నేను బొట్లు కూడా అంతే, అంటే మీకు చూపించాలని చెప్పి కూడా నేను ఓవర్ డెకరేషన్ చేయొచ్చు. నాకు అట్లా నచ్చదండి. నేను ఎప్పుడు ఎలా పెట్టుకుంటానో అలాగే పెట్టుకున్నానండి. ఇప్పుడంటే వీడియోలు స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఒత్తుగా నేను చూపించవచ్చు, కానీ నాకు అట్లా నచ్చదండి. అవన్నీ మళ్ళీ ఫ్లోర్ పైకే వచ్చేస్తాయండి. అవి మనం ద్వారానికి పసుపు పెట్టామా, బొట్టు పెట్టామా, ద్వారాన్ని ఎలా అలంకరించాలో అలా అలంకరించుకోవాలండి. నాకు ఏది ఒత్తుగా ఉంటే నచ్చదండి. అట్లా లైట్గానే సింపుల్గానే డిజైన్ చేసుకుంటాను. ఇంకా మంచి పూజలు, వ్రతాలప్పుడు, పండగలప్పుడు అయితే మాత్రం కొంచెం హెవీగా రెడీ చేసుకుంటానండి. ఇలా అయితే బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను. నాకైతే ముగ్గులు అయితే పెద్దగా వచ్చని చెప్పను, అలానే రావని చెప్పనండి. ఓకే, పర్వాలేదు. ఆ ఇంట్రెస్ట్ కూడా అంత ఉండదు పెట్టాలని. చెప్పాను కదండి, అంత టైం అయితే ఇప్పుడు ఉండట్లేదండి అప్పట్లాగా. ఉన్న టైంలోనే చేసుకున్న రోజులు గుర్తొచ్చి అలా వదిలేలాగా కుదిరినట్టు చేసుకుంటున్నాను అంతే. పెద్ద హడావిడిగా అయితే ఏం చేసుకోవట్లేదు, సింపుల్గానే చేసుకుంటున్నాను. మొదటి వారం కదండి, ఓన్లీ దీపారాధన చేసుకున్నాను, కొంచెం ప్రసాదం, టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకున్నాను, అంతేనండి. మనకి ఇప్పుడు వ్రతం రెండో వారం వస్తుందా, మూడో వారం వస్తుందా అని చాలా సస్పెన్స్ నడుస్తుంది కదండి. మీకు ఏమైనా తెలుసుంటే నాకు కొంచెం కామెంట్ చేసి పెట్టండి. కిందనైతే తులసికోట బాగుంటుందండి, మార్బుల్తో తయారు చేసుకున్నాను. దానిపైన మట్టి పోసి అదంతా ప్రిపేర్ చేసి చాలా హెవీ వెయిట్ అయిపోతుందని చెప్పేసి పైన అయితే నేను కుండీని అయితే ఏర్పాటు చేసి దాంట్లో తులసి మొక్కను పెట్టుకున్నాను. నా ఇంట్లో ఎప్పుడు తులసి మొక్క అయితే మంచిగా పచ్చగా ఉంటుందండి. ఏ రోజు కూడా తులసి మొక్క వాడిపోయినట్టు కానీ నిద్రపోతున్నట్టు అయితే ఉండదండి. ఒకసారి తులసి చెట్టు వేస్తే నాకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు ఉంటుందండి. అది కూడా అది ముదిరిపోయి నాకే నచ్చక వారం చూసుకొని అయితే తీసేసి మళ్ళీ కొత్త మొక్కనైతే పెట్టుకుంటాను. ఊరికే నిద్రపోవడం కానీ ఊరికే అది డల్ అవ్వడం అయితే ఉండదండి. అలానే నేను ఎక్కువ పూజలు చేస్తానని కూడా నేను చెప్పను. దాని చుట్టూ దానికి పరిశుభ్రంగా ఉంచుతానండి అంతే. ఇంతేనండి నా ముగ్గులు వేసే విధానం. ఇంతకన్నా అయితే ముగ్గులు నేను ఎక్కువైతే వేయలేను. వేసినంత టైం అయితే ఇప్పుడు లేదు. ఎప్పుడు ఇలాగే వేసుకుంటానండి. రోజు ఇలా వేస్తానని చెప్పను, వారంలో ఒకసారి అయితే ఇలా వేసుకుంటాను. కొంచెం ప్రసాదం అయితే ఈరోజు బెల్లం అన్నం అయితే చేసి పెట్టుకున్నానండి. ఇంతేనండి, ఇంతే పెట్టుకుంటానండి. దీపపు కుందులు, ప్రసాదం ప్లేటు, అమ్మవారిని పెట్టుకుంటా, చిన్న శివలింగం పెట్టుకుంటా, గణపతిని పెట్టుకుంటా, 5 పటాలు, అంటే ఆ ప్లేస్కి సరిపడినంత మాత్రమే పెట్టుకుంటానండి. చిక్కుగా చిన్న పటాలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాకు నచ్చదండి. ఒక శ్లోకం అయితే ఎప్పుడు అది ప్లగ్ పెట్టి ఉంటుంది, అది సాంగ్ లాగా ఎప్పుడు వస్తుందండి ఇంట్లో, ఎప్పుడు కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది అది. ఇంతేనండి, ఇట్లనే చేసుకున్నానండి ఈరోజు. మీరు ఎలా చేసుకున్నారో నా వీడియో చూసినట్లయితే నాకు కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. తులసమ్మ దగ్గర కూడా ఇట్లా దీపం పెట్టుకున్నాను. మేము అపార్ట్మెంట్లో ఉంటామండి, 4th ఫ్లోర్లో. బాగా గాలి వస్తుందండి, చాలా బాగా గాలి వస్తుందండి. దీపం నిలవడం అంటే కొంచెం కష్టమే.
కానీ పెట్టానండి. పెట్టి 2 అవర్స్ తర్వాత కూడా చూశాను. దీపం అయితే కంటిన్యూ అవుతుంది. బాగుంది. అందుకని లోపల పెట్టాను. యాక్చువల్లీ ముందు పెట్టుకుంటాను నేను దీపము. అంటే తులసికుండికి ముందుగా. అక్కడ గాలి ఇంకా 4 వైపులా వచ్చేసి దీపం ఊగుతుందని చెప్పి లోపల పెట్టుకున్నాను. ఇంకా తులసి మొక్క కూడా కొంచెం ప్రసాదం పెట్టుకున్నాను. పువ్వులైతే ఎక్కువ నేను ప్రిపేర్ చేసుకోలేదండి. ఇంకా ఫ్రైడే నాకంత తీరిక టైము ఉండట్లేదు అసలు. ఉన్న కొంచెం పువ్వులైతే ఉన్నాయి. మొన్న అమ్మవారికి తెచ్చిన పువ్వులైతే ఒకటే ఉంటే పెట్టుకున్నాను. ధూపం పెట్టుకున్నాను. ధూపం పెట్టుకున్న తర్వాత అయితే నమస్కారం చేసుకున్నానండి, అంతే. ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి. ఇది వీడియో అని ఇట్లా చేయను. వీడియో కాకపోయినా ఇంకా నేను అంతకన్నా తక్కువ చేయను, ఇంతకన్నా ఎక్కువ చేయనండి. ఇలాగే చేసుకుంటాను. దీపం పెట్టుకున్నానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు వాకిలైతే నీట్గా ఉండాలండి. ఇల్లు నీట్గా ఉండాలి. బట్టలు గిన్నెలు ఎక్కడొక్కడ నీట్గా ఉన్నాకనే నేను పూజ గదిలోకి వెళ్ళి దీపం అయితే పెడతానండి. లేకుంటే ఆ రోజుకి దీపమైనా స్కిప్ చేస్తాను, కానీ ఎలా ఉంటే అలాగుండి నేను దీపం అయితే ఏ రోజు వెలిగించలేదండి. కొంచెం అమ్మవారికి అయితే ప్రసాదం చేసుకున్నాను కదా, ఆ వీడియో పెట్టాలనుకున్నాను కానీ అంత టైం దొరకలేదండి. ప్రసాదం చేసుకున్న దాంట్లో అంటే పరమాన్నంలో అయితే నెయ్యిలో వేయించిన కొంచెం కిస్మిస్ కొబ్బరి అయితే వేసుకున్నాను. కొబ్బరి నెయ్యిలో వేయించి కొబ్బరి ముక్కలు వేయండి, సూపర్ ఉంటుంది అసలు టేస్ట్. కొబ్బరి ముక్క నములుతుంటే సూపర్ ఉంటుందండి. ఓకేనండి. వీడియో నచ్చితే వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.